కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో క్రైస్తవుడు ప్రభువును ఘనపరచాలంటే తన జీవితంలో ప్రభువుని ప్రతిబింబింప చేయుట ద్వారా మాత్రమే జరుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదివి వస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మనం అందరము అనగా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ప్రజలు, క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి ప్రజలు, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి జీవితము కలిగిన వారు అని అర్థం. క్రొత్త నిబంధన క్రింద విశ్వాసాన్ని కొనసాగించుచున్నవారు అని అర్థం. ప్రభువైన యేసు యొక్క శిష్యులుగా చేయబడిన వారు అని అర్థం. మనమందరము అని అంటే క్రీస్తు యేసును తమ జీవితంలో కలిగిన వారు, ధరించుకున్నవారు, లోకము నుంచి వేరైన వారు, లోక ఆచారాలను జరిగించిన వారు, లోకంతో పాటు కలిసి మాలిన్యము అంటించుకోకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం అందరము అని మాట్లాడుతాడు. అయితే మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నామని అన్నాడు. ఏ పోలికలోకి మార్చబడాలి? ముసుగు లేని ముఖము వలె. ముసుగుంటే ఒకలాగా ఉంటుంది. అద్దము ప్రతిబింబింప చేయాలంటే అద్దము ఎలాగను ప్రతిబింబింప చేస్తుంది? ముసుకున్న మొహాన్ని ముసుకున్నట్టుగానే చూపిస్తుంది. ముసుకేసుకొని అద్దం దగ్గర నిలబడండి, ముసుగు లేనట్టు కనపడిద్ది అద్దంలో. అద్దం ఏం చూపిస్తుంది? ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. ముసుగేసుకొని అద్దం ఎదుటి నిలబడితే అద్దం ఏం చూపిస్తుంది అంటే ముసుగేసుకున్న లాగానే కనపడుతుంది. ముసుగు తీసేసి అద్దం ఎదుటి నిలబడితే ముసుగు లేనివాడుగానే కనపడుతుంది. అద్దము ఎలాగైతే ఒరిజినాలిటీని ప్రతిబింబిస్తుందో చూపుతుందో, అద్దంగా ఉన్నటువంటి ఒక సహజమైన లక్షణం ఏంటంటే ఏ వస్తువు పెడితే అదే చూపిస్తుంది, మార్చదేమి. రూపాన్ని మార్చదు, రంగును మార్చదు, లేదా రంగును మార్చదు, ఆకారాన్ని మార్చదు, పరిమాణాన్ని మార్చదు, చిన్నదాన్ని పెద్దగా మార్చదు, పెద్దదాన్ని చిన్నగా మార్చదు. అద్దం ఎదుట ఉంటే అద్దం ఏం చూపిస్తుంది అంటే ఈ యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తుంది. ఎప్పుడైనా అద్దం చూసుకున్నారా? ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి అద్దంలో చూడండి. ఏ వస్తువునైనా పెట్టండి అద్దం దగ్గర తీసుకొచ్చి. పుస్తకం పెడితే పుస్తకమే కనపడిద్ది అద్దంలో. ఎరబడి పుస్తకమే కనపడిద్దా? వస్తువులు ఏం కనపడవు. ఇంకా ఏ వస్తువు పెడితే అదే వస్తువు కనపడ. అదే అద్దం అంటేనే అది. ఏది పెడితే అది కనపడుతుంది. ముసుగు లేని ముఖంతో ప్రభువును ప్రతిబింబించాలంట. ఎవరు ప్రతిబింబింప చేయాల్సింది? ఎవరు ప్రతిబింబింప చేయాలి? ప్రభువుని. మనము. వీళ్ళని చూస్తే అచ్చం క్రైస్తవులాగా ఉన్నారే వీళ్ళు. క్రీస్తు ప్రభు ఎలాగ మాట్లాడతారు అలాగే మాట్లాడుతున్నారే. వాళ్ళ స్వభావం భలే క్రీస్తు ప్రభు లాగా ఉంది. అసలు ఎవరికైనా అనిపిస్తుంది అండి మనం చూసినప్పుడు. మరి క్రైస్తవులు అనుకోండి, అసలు క్రైస్తవులు అంటేనే క్రీస్తును పోలి నడుచుకునేవారు. క్రీస్తును పోలి నడుచుకునేవారు. బౌద్ధులు, సిక్కులు అంటుంటారు. వాళ్ళు కొంతమందిని చూసినప్పుడు అది దేనిని బట్టి కలుగుతుంది? వాళ్ళ వస్త్రధారణ. వివేకానంద ఎలాగైతే వస్త్రధారణ కట్టుకొని తిరిగేవాడో సేమ్ అలాగనే వస్త్రధారణ కట్టుకొని తిరిగే వాళ్ళని ఏమంటారంటే వీరు బౌద్ధిస్టులు, లేదా ఫలానా సిక్కులు, లేదా ఫలానా వారు అంటారు. వాళ్ళ వస్త్రధారణ వాళ్ళని అలాగన ప్రతిబింబింప చేస్తుంది. ఈరోజున మనల్ని చూస్తే ఏమనుకుంటున్నారు సమాజంలో? వీళ్ళు క్రైస్తవులు, అందుకని వీరు ఎలాగున్నారు, అందుకని వీరు ఎలాగను బ్రతుకుతున్నారు, అందుకని వీరు ఎలాగను మాట్లాడుతున్నారు, అందుకని వీరు వీళ్ళ జీవన శైలి ఎలాగుంది అనిపిస్తుంది అసలు ఎవరికైనా?
మరి ఎలాగని కనపరచబడతాడు ప్రభు? ప్రభు 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 అంటే కనపరచబడతాడా ప్రభు? స్తోత్రం 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 అంటే కనపరచబడతాడా ప్రభు? ఎలాగని కనపరచబడాలని కోరుకుంటున్నాడు? ఇమిటేట్, మనుషుడు అనుసరించాలి, అనుకరించాలి. క్రీస్తు ప్రభువుని అనుకరించేవాడై ఉండాలి. దానిని బట్టి కలుగుతుంది ప్రభువుకు ఘనత. దానిని బట్టి కలుగుతుంది ప్రభువుకు ఘనత. తనను ప్రతిబింబింప చేయాలి మనిషి జీవితం ద్వారా. జీవితం ఒక మనిషిని చూస్తుంటే రిఫ్లెక్ట్ అవ్వాలి. మనను బట్టి ప్రభు మన ద్వారా ప్రతిబింబించబడాలి.